హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారంతా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు టమాటా నిల్వ పచ్చడి చేద్దామండి. బాగా పండిన టమాటాలు తీసుకుని బాగా శుభ్రం చేసి బాగా ఆరిన తర్వాత ఈ విధంగా సన్నగా ముక్కలుగా కట్ చేసుకుని ఒక గిన్నెలోకి వేసి ఇందులోకి కొద్దిగా కల్లుప్పు అలాగే కొద్దిగా పసుపు వేసి బాగా కలిపి 2 లేక 3 గంటలు అలాగే మూత ఉంచి పక్కన ఉంచాలి. తర్వాత ఈ ముక్కలను బాగా పిండి బేషన్లకు కానీ లేక పాలిథిన్ కవర్ పైన కానీ వేసి కాస్త ఎండకు ఆరనివ్వాలి. చూడండి, ఈ విధంగా ఆరాలి. ఈ జ్యూస్లోకి కొత్త చింతపండు వేసానండి నేనైతే. కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది ఊరగాయ. కొత్త చింతపండు, మనం ఇందాక ఆరబెట్టుకున్న టమాటా ముక్కలు అలాగే పండుమిర్చి. నేనైతే 2 కేజీలు టమాటాలకు 200 గ్రాముల చింతపండు 200 గ్రాముల పండుమిర్చి తీసుకున్నానండి. క్వాంటిటీ అయితే ఇలా వేసి బాగా కలుపుకొని మిక్సీ పట్టుకోవాలి. మీకు రోలు సౌకర్యంగా ఉంటే రోట్లో అయినా రుబ్బుకోవచ్చండి. స్టవ్ మీద కాస్త మందంగా ఉండే కడాయి ఉంచుకొని పల్లీల నూనె కానీ లేదా ఆవాల నూనె కానీ వేసి ఇలా పోపు పెట్టుకోవాలి. బాగా ఆయిల్ హీట్ అయిన తర్వాత కాస్త ఆవాలు వేసుకోండి. నాకైతే కాస్త ఎక్కువ పడిపోయాయండి, మీరైతే కాస్త తగ్గించే వేసుకోండి. అంటే ఒక 100 గ్రాముల ఆవాలు సరిపోతాయి. ఆవాలు చిటపటలాడిన తర్వాత మనం ఇందాక మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని అంతా ఇందులోకి వేసుకొని సన్న మంట పైన వేపుతూ కలుపుకోవాలండి. ఈ విధంగా మన ఛానల్ ఫస్ట్ చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ లైక్లు మాకు కాస్త సపోర్ట్ని ఇస్తాయి. అదేవిధంగా చూడండి, ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఎప్పుడు మంట మాత్రం సిమ్లోనే ఉంచి వేపుకోవాలండి. తర్వాత ఇలా చూడండి, ఆయిల్ అంతా పైకి తేలింది కదా, అంటే టమాటాలోని తేమ శాతం పోయింది కదా. అప్పుడు కాస్త 4-5 ఎండుమిరపకాయలు, కొద్దిగా ఇంగువ అంటే పావు చెంచా ఇంగువ, అలాగే అర చెంచా వరకు మెంతిపొడి, ఆవాల పొడి అండి. ఆవాల పొడి అయితే నేను 3 స్పూన్ల దాకా తీసుకున్నాను. ఆవాల పొడి అయితే మీ ఆప్షనల్ అండి, ఎంతకాలం వేసుకోవచ్చు. ఇది వేసిన ఒక 5 నిమిషాలండి అలా కలుపుకుంటూ కాస్త స్టవ్ ఆపేస్తే చాలండి. ఈ టమాటా పచ్చడి అయితే ఎన్ని రోజులు నిల్వ ఉంటుందంటే అండి, మనం వేపేదాన్ని బట్టి నిల్వ ఉంటుందండి. ఎంత బాగా వేగితే అన్ని రోజులు నిల్వ ఉంటుంది. చూడండి, బాగా వేగిందండి. ఇదైతే మాత్రము కరెక్ట్గా సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ చేయండి.